నా పేరు వంశీ అన్న. నేను BA సెకండ్ ఇయర్ EPP గ్రూప్ నిజాం కాలేజీలో చదువుతున్నాను. సో దాదాపు 6 నెలల క్రితం మన నిజాం కాలేజ్ క్యాంపస్ హాస్టల్లో దాంట్లో నేను సెకండ్ ఇయర్ చేస్తున్నాను. అయితే 6 నెలల క్రితం నా పైన వీళ్ళు ఫైనల్ ఇయర్లు అంతా కూడా సెకండ్ ఇయర్స్ని ఒక 2 గంటల నుంచి 4 గంటల మధ్య ర్యాగింగ్ చేస్తారన్న ప్రతిరోజు డైలీ. అయితే దాన్ని నేను ఎదుర్కొన్నాను. ఒక క్యాండిడేట్ మనకు ర్యాగింగ్ చేస్తే ఇది నాకు నచ్చట్లేదు, నేను అతని పైన ఎదుర్కొని మాట్లాడినా. ఆ రోజు మాట్లాడి కూడా ప్రిన్సిపల్ కూడా కంప్లైంట్ చేసినాం దానిపైన. 2 నెలలు సస్పెండ్ చేసిన తర్వాత పిల్లోడు మళ్ళీ హైకోర్టులో కేసు వేసుకొని తర్వాత మళ్ళీ లోపలికి వచ్చాడు. నన్ను మెంటల్గా ఇబ్బంది పెడుతుండన్న. బస్సులో డైరెక్ట్ వచ్చి నువ్వు చేయడము, తాగడము, ఇంకేదేదో చేస్తుండన్న. నేను దాన్ని కూడా ఎప్పుడు కూడా అబ్జెక్షన్ చేయలేదన్న ఆ విషయంలో. కానీ నేను రాత్రి 10 గంటల 30 నిమిషాల కన్నా నేను వాళ్ళ కింద ఏదో గొడవ పడుతుంటే నేను ఏదో గొడవ అవుతుందా డోర్ తీసుకొని నిల్చున్నాను అన్న. నిల్చున్న తర్వాత వాడు బీర్ బాటిల్ చేతిలో పట్టుకొని, అరే లంచోడుకో లోపలికి పోరా, నీకైతే నేను భయపడాలారా, నువ్వు కంప్లైంట్ ఇస్తే ఎవరికి ఇచ్చుకుంటావు ఇచ్చుకోపో, ఏం బిక్కుంటావు బిక్కోపో అని బీర్ బాటిల్ నా పైన ఇసిరిండి అన్న. నేను తప్పుకున్నాను అన్న, బీర్ బాటిల్ నా పైన కోసం నేను తప్పుకున్నా. ఆ బాల్కనీ నేను ఇన్ఫామ్ చేసి, సార్ ఇట్లా నా పైన దాడి జరుగుతుంది సార్, వీళ్ళు నా పైన పోలీస్ వాళ్ళని పిలిపించి హాస్టల్ ముందు కూడా డిస్కస్ చేసిన తర్వాత దాదాపు 12 గంటలకు పోలీస్ స్టేషన్కి పోయి కూడా కంప్లైంట్ చేయడం జరిగిందన్న. ఒకటి ఈ సీనియర్ జూనియర్ అనే డామినేషన్ నిజాం కాలేజీలో ఇంకా కూడా దాదాపు 100 ఏళ్ళ చరిత్ర ఉన్న నిజాం కాలేజీలో ఇంకా కూడా జూనియర్ సీనియర్ అనే ఈ కల్చర్ ఇంకా పోవాలని నేను ఫైట్ చేశాను అన్న. దాన్ని మనసులో పెట్టుకొని కక్షపూరితంగా నన్ను ఇంకే అని చూస్తుండన్న. ఆ మనిషి వల్ల నాకు థ్రెట్ ఉందన్న, హర్ష అనే అబ్బాయి వల్ల. అవునన్న, క్యాంపస్ వార్డెన్ ఉన్నాడన్న. వార్డెన్ రాత్రిపూట అస్సలు ఉండడన్న, క్యాంపస్లో అస్సలు ఉండడు. సెక్యూరిటీ ఒకళ్ళే ఉంటారన్న. లేదన్న, ఎవరు ఆపలేదన్న. 300 మెంబర్స్ ఉంటారన్న హాస్టల్లో, ఒకళ్ళే ఉంటారన్న. ఒకటే సెక్యూరిటీ ఉంటాడు హాస్టల్కి, ఒకటే సెక్యూరిటీ ఉంటాడు. ఇంత చాలాసార్లు కంప్లైంట్ చేశానన్న, పిల్లల జీవితాలు ఖరాబ్ అవుతాయి అని చాలాసార్లు, 10 సార్లు కూడా నా పైన దాడి చేస్తే బీర్ బాటిల్తోనే సరే పోతే పిల్లల జీవితాలు ఖరాబ్ అవుతాయి అని నేను ఓపికతో కూడా నిన్నైతే భయపడాలారా అని డైరెక్ట్ బీర్ బాటిల్ ఇస్తుందన్న నా పైన. దీనిపైన మేము రాత్రి ప్రిన్సిపాల్కి కూడా కాల్ చేస్తే రెస్పాన్స్ కాలేదన్న రాత్రి. అయితే మార్నింగ్ రాత్రి పోలీస్ స్టేషన్ పోయి కూడా కంప్లైంట్ చేసినాం. ఇప్పుడు ప్రిన్సిపల్ సార్ని కలిస్తే కూడా నా పరిధిలో లేదు, ఇప్పుడు దాటిపోయింది. అవుట్కమ్ పోలీస్ నుంచి కూడా ఎంక్వైరీ జరిగిన తర్వాత ఏమన్నా వస్తే దానిపైన నేను ఏమన్నా మాట్లాడగలుగుతా అని చెప్తున్నాను. దట్టు నేను మీడియాని పిలిపించి ఒక ప్రెస్ మీట్ పెడతా అంటే కూడా కాలేజీలో పర్మిషన్ ఇవ్వకుండా, దట్టు నేను నిజాం కాలేజ్ స్టూడెంట్ అయినా నాకు పర్మిషన్ ఇవ్వకుండా హాస్టల్ కాడ పెట్టుకో, మేము అడిగినాం అన్నకి సార్ ఇప్పుడు నా 10 దాటిపోయిందని మాట్లాడుతారు, పొరపాటున నాకు ఏమైనా జరుగుంటే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ అని కూడా క్వశ్చన్ చేసినాను. అప్పుడు సార్ ఏం మాట్లాడట్లేదన్న. సో ఒకటి నేను ఏం కోరుకుంటున్నా, ఇప్పుడు అన్న ఆ కాలేజీలో ఇప్పుడు హర్ష అనే అబ్బాయితోనే దట్టు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో నాకు లైఫ్ థ్రెట్ ఉందన్న. ఖచ్చితంగా నాకు పోలీస్ భద్రత కావాలి. ఇంకోటి CC కెమెరాలు అన్న. నాకేమైనా ప్రిన్సిపల్ అండ్ హర్ష అనే అబ్బాయి వీళ్ళే బాధ్యులు అన్న. పోలీసులకి లిఖితపూర్వకంగా ఏమన్నా ఇన్ఫార్మ్ చేసావా, నీకు థ్రెట్ ఉంది వాళ్ళతో? చేశానన్న. ఇంతకుముందు మాజీ ప్రిన్సిపల్ రాజశేఖర్ సార్ ఉన్నప్పుడు కూడా నాకు ఒక 2 నెలలు కానిస్టేబుల్ కూడా ఇచ్చిండన్న హాస్టల్ దగ్గర. సో మరి ప్రిన్సిపల్ మారిన తర్వాత అదే ఎందుకు కంటిన్యూ చేయట్లేదు ప్రిన్సిపల్? మేము కొత్త ప్రిన్సిపల్ వచ్చినప్పుడు కూడా సార్ దృష్టిలో పెట్టినామన్న. అప్పుడే ఆ పిల్లోడు సస్పెండ్ అయ్యి అప్పుడే మళ్ళీ కాలేజీలకు లోపలికి వచ్చిండండి. కొత్త ప్రిన్సిపల్ రావడం, అప్పుడే పిల్లోడు కూడా రావడం. అప్పుడు కూడా మన ఈ ఈ కొత్తగా వచ్చిన ప్రిన్సిపల్ సార్కి కూడా మేము ఇన్ఫార్మ్ చేసినాం, తన నోటీస్లో కూడా పెట్టినాం సార్కి. సరే నేను చూసుకుంటా అని చెప్పిండు. ఆ పిల్లోడు ఏ గ్రూపు? అతను ఫైనల్ ఇయర్ అన్న, MECS. అంతే అన్న. ర్యాగింగ్ విషయంలో ఈ కల్చర్కి అంతా కూడా నేను యాంటీగా నిలబడి ఆ 300 మందిని ఒక్కనే నన్నే చేసిన 3 గంటలు లేదన్న. నన్ను చేస్తేనే ప్రత్యక్షంగా 3 గంటలు రాత్రి ఇష్టం వచ్చినట్టుగా అన్పాలన ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేసిండు అన్న. అతను 6 నెలల క్రితం. రాత్రి ఏం లేదన్న, ఫైనల్ ఇయర్స్ గొడవ పెట్టుకుంటారు జస్ట్ అంతే. వాళ్ళు గొడవ పెట్టుకుంటారు. నేను నా రూమ్ నుంచి నా డోర్ తీసుకొని నిల్చున్నా అంతే. ఏమవుతుందని ఇట్లా చూస్తున్నా, వాడు చేతిలో బీర్ బాటిల్ పట్టుకొని రెడీగా ఉన్నాడు. నేను డోర్ తీయంగానే నిల్చొని అరే లంచోడక లోపలికి పోరాని బీర్ బాటిల్ తీసుకొని నా మీదకి ఇస్తుండే. నేను పక్కకున్నా, దానికి సీసకు దాకి కింద పడిపోయింది డైరెక్ట్. ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ అన్న, BA ఫైనల్ ఇయర్ అన్న. ఇంకా ఉందన్న.
దాదాపు రెండు గ్రూపుల మధ్యలో ఎప్పటి నుంచో జరుగుతుంది అంటున్నారు కదా, ఇది మీకు మీది ఒక గ్రూప్ తనది ఒక గ్రూప్ ఇద్దరి మధ్య? అవునన్నా, ఇప్పుడు ఒకటి నేను BSFI బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనే ఆర్గనైజేషన్ కాలేజీలో పెడుతుంటే కొన్ని సంఘాలు, మనవాది సంఘాలు అన్నీ కూడా మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. దాన్ని వీళ్ళు స్టూల్గా వాడుకొని నా పైన కుసగొలుపుతారు అన్న. టాపిక్ అది వేరే, ల్యాప్టాప్లు ఇదంతా కూడా వాళ్ళు అల్లుతున్న కథ అన్న. మేము మామూలుగా నేను రాత్రి కాంప్లీట్ చేసినప్పుడు మా అన్న రామన్న, మా స్టేట్ ప్రెసిడెంట్ రామన్నని పిలిపించుకున్నా. అన్న పరిస్థితి ఇలా జరిగిందన్న ఇష్యూ అంటే వచ్చి బయటనే నిల్చురు. దట్టు నేను పైనకి తీసుకుపోయింది కూడా ఇద్దరిని అన్న, రాము అన్నని తీసుకుపోయినా, దట్ బాబాయ్ని సెక్యూరిటీ గార్డ్ని తీసుకొని పోయి సపరేట్గా నా బ్యాగ్ తీసుకొని వచ్చిన. పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత సార్ వాళ్ళు ఉస్మానియా క్యాంపస్కి వెళ్ళిపోయి ఒక్కరోజు అని చెప్తే వెళ్ళిపోయినాను. సో ఇందాక మేము సెక్యూరిటీ తోటి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే దళిత విద్యార్థుల మీద అణిసివేస్తున్నారు, దాడులు జరుగుతున్నాయి అని చెప్పేసి మీరు మాట్లాడినారు. సో అక్కడ క్యాస్ట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఏమైనా ఉందా మీ గొడవలలో? అవునన్నా, ఇప్పుడు అంటే ఇప్పుడు చేస్తున్న వ్యక్తి కూడా మా కమ్యూనిటీ అన్న. దాని గురించి చాలాసార్లు చెప్పినాను. దట్టు నువ్వు కూడా మా కమ్యూనిటీ, నీకు నాకు వద్దు, ఎవడో నేను రెచ్చగొడుతుండో నువ్వు వచ్చి నా పైన చేస్తున్నావు, ఇదంతా కరెక్ట్ కాదని కూడా మేము చెప్పినాం. అలా డాడీ కూడా వచ్చి రిక్వెస్ట్ చేసినాం, నీ తెరువు రాడని కూడా చెప్పిండు అన్న. కానీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు, మనోడు వచ్చి నన్ను ఇట్లా చేస్తుండన్న. ఈ హాస్టల్లో మీ రూమ్లో ఏమి ఉన్నాడు కదా? లేడన్న, వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళది, సెకండ్ ఫ్లోర్లో మేము జస్ట్ సెకండ్ ఇయర్స్ ఉంటాం అన్న. పిల్లలు సెకండ్ ఇయర్స్ పిల్లలందరూ కూడా వాళ్ళ ఉచ్చులో పెట్టుకొని భయపెడతారు అన్న. ఏమన్నా అంటే మీరు వంశీ కానీ సపోర్ట్గా మాట్లాడితే మేము కొట్టడం కానీ తిట్టడం కానీ ఇంకేదో చేస్తారన్న. నేను ఒక్కనే మాట్లాడతానన్న. ఆ ఇష్యూ అప్పటి నుంచి కూడా వాళ్ళందరికీ హాస్టల్కి మొత్తానికి కూడా ఒక్కనే మాట్లాడతాను. ఇప్పుడు ఏం కావాలి మీ డిమాండ్ ఏంటి? ఇప్పుడు నాకు పోలీస్ భద్రత కావాలన్న ఖచ్చితంగా. హాస్టల్లో నా రూమ్ ముందు CC కెమెరాలు కావాలి. నాకు వాళ్ళతో థ్రెట్ ఉంది, ఖచ్చితంగా నా పోలీస్ భద్రత కల్పించాలని కోరుతున్నాను అన్న ప్రిన్సిపల్ అన్న. నాకు డైరెక్ట్ కాదు అంటే వార్నింగ్ అంటే నన్ను ఇప్పుడు తను ఫైనల్ ఇయర్ అయిపోయేలోపు నన్ను ఏదైనా ఒకటి చేసి పోతా అని ఒక డైమాలు ఉన్నాడు. నాతో నన్నలేదు, ఫ్రెండ్స్ అని చెప్పాను. అట్లా ఇక మెస్లో కూడా గుద్దుకుంటూ పోతాడు అన్న. పక్కకు పోయి నిల్చున్నాను, అన్నం తిని సపడే నిల్చుంటే మెస్లో ఇంతకుముందు కూడా 2-3 సార్లు వచ్చి గుద్దుకుంటూ పోతాడు. నేను అక్కడగానే రియాక్ట్ అయితే కొట్టమని చూస్తున్నాను అంతేగా. నేను అప్పుడు ఏమనట్లేదు అన్న, సరే పోంతి ఏదో ఒకసారి 2 సార్లు చిన్నదానికి పోయి గుద్దించడానికి కూడా చెప్పుకుంటే కూడా ఇజ్జత్ పోతాను. నేను ఎవరితో కూడా చెప్పుకోలేదన్న. ఇక రాత్రి నా కళ్ళం కూడా జరిగింది కాబట్టి నేను మాట్లాడితే దాన్ని వాళ్ళు ఎట్లా మ్యానిపులేట్ చేసుకున్నా అంటే రాత్రి నువ్వే కొట్టుకొని వీడి పైన వాంటెడ్గా ఇట్లా చేస్తున్నావు అని మా సెకండ్ ఇయర్స్తోని దట్టు ఫైనల్ ఇయర్ అందరూ కూడా వచ్చి మాట్లాడారు. సరే అన్న, నేను కొట్టుకుంటే ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి అన్న, బీర్ బాటిల్స్ అని కొడితే ఫింగర్ ప్రింట్ చెకప్ చేద్దామన్నా. హాస్టల్లో CC కెమెరాస్ లాంటివి ఏం లేవా? ఇంతకుముందు ఉండే అన్న, పగలగొట్టిరు అన్న. ఇంతకుముందు CC కెమెరాలు ఉండే పగలగొట్టిరు. ఇలాంటి వాళ్ళే చేస్తారన్న. అవునన్న, ఇలాంటి వాళ్ళే చేస్తారు. నిమిషం ఆగురి అన్న పెడతాను. అయ్యో బయట పెట్టి నేను పెడతాను. నా పేరు కుమార్ మౌర్య. నేను నా పేరు కుమార్ మౌర్య. నేను బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్. గత సంవత్సరం ముందు నుంచి మాకు ఈ కాలేజ్ నుంచి సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మాకు కంప్లైంట్స్ చాలా వరకు వచ్చినాయి. ర్యాగింగ్ కల్చర్ అనేది నిజాం హాస్టల్లో చాలా దారుణమైన పరిస్థితి. 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో పిల్లలని సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే సెకండ్ ఇయర్ పిల్లలు ఉన్నారో వాళ్ళని మాత్రం దారుణమైన పరిస్థితికి కుక్కల కన్నా హీనంగా చూస్తారు. 2 గంటల రాత్రి లేచి అరే లేచి నువ్వు పాటలు పాడరా, అరే లేచి నువ్వు నీళ్ళు లేరా, లేచి నువ్వు బట్టలు ఇప్పుడని దారుణంగా నిజాం హాస్టల్లో ర్యాగింగ్ కల్చర్ అనేది ఉంది. ఇదే సమస్య పైన మేము 6 నెలల క్రితము అబిడ్స్ పరిధిలో ఉన్న SI సార్ గారిని, అదేవిధంగా CI సార్ గారిని, అదేవిధంగా ACP సార్ గారికి సేమ్ నో టు డ్రగ్స్ కార్యక్రమం తీసుకున్నాం. వాళ్ళ చేతుల మీదనే మేము పోస్టర్ రిలీజ్ చేసినాం. ఆ చర్యకే సార్ కౌన్సిలింగ్ ఇవ్వండి అని మేము సార్ వాళ్ళని కూడా అప్రోచ్ అయినాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళంతా ఎవరైతే ఫైనల్ ఇయర్స్ ఉన్నారో వీళ్ళంతా కక్షపూరితంగా వంశీ పైన, ఒక దళిత విద్యార్థి పైన కక్షపూరితంగా వీళ్ళు చర్యలు తీసుకుంటారు. ఇవి కుట్రలే. ఎందుకంటే ఒక సెకండ్ ఇయర్ చెందినటువంటి వ్యక్తి ఈ కాలేజ్ లో ప్రెసిడెంట్ తీసుకోవద్దంట. ఎక్కడన్నా రూల్ ఉందా? ఎక్కడన్నా సెకండ్ ఇయర్ ఒక ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ తీసుకోవద్దని ఎక్కడన్నా రూల్ ఉందా? మేము కమిటీ చేస్తుంటే ఇక్కడనే జెండా కట్టకుండా అడ్డుకున్నారు. ఇక్కడనే అందరు ఫైనల్ ఇయర్స్ అందరు కలిపి జెండా కట్టకుండా అడ్డుకున్నారు. అందులోని ఒక దళిత కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఇంత పెద్ద నిజాం కాలేజీలో ఒక ఆర్గనైజేషన్ కి ప్రెసిడెంట్ గా ఉండడం
వాళ్ళు జీర్ణించుకోలేక ఇవన్నీ కేవలం కుట్రలో భాగంగానే వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చిన నిజాయితీగా నిన్న మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి లగేజ్ తీసుకుందాం అని పోతే పోయొచ్చినాము. మాతో పాటు సెక్యూరిటీ గార్డు ఉండు. ఇప్పుడు మీ మీడియా సాక్షిగా వాళ్ళు ఏమన్నారు, 2 ల్యాప్టాప్లు పోయినాయి అన్నారా? అవునా కదా? 2 ల్యాప్టాప్లు పోయినారా అని మీ మీడియా సాక్షిగానే అన్నారు. ఇక్కడ వాళ్ళు ల్యాప్టాప్స్ పోతే నైట్ కంప్లైంట్ చేయాలిగా. ఇవన్నీ కావాలని కక్షపూరితమైన చర్యలు చేస్తారు. కాబట్టి వంశీకి ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత ప్రిన్సిపాల్ గారే వహించాలి. కాబట్టి వంశీకి ఏమైనా కానీ మా సంఘం నుంచి, మా విద్యార్థి సంఘం నుంచి మేము వెనకడుగు వేయము. మాకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ.